హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. ఇంట్లో కర్రీస్ కానీ కూరగాయలు కానీ ఏమీ లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ ఎగ్ రైస్ అనేది. స్ట్రీట్ స్టైల్ ఎగ్ రైస్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాంటి సాసులు లేకుండా మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ మరియు 2 టమాటాలు, 2 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 కోడిగుడ్లను అయితే తీసుకున్నాను నేను. ఇలా 3 కోడిగుడ్లను పలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా ఈ 3 కోడిగుడ్లను పలగొట్టుకున్నాక బాగా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా ఈ ఎగ్స్ అనేవి ఇలా కలుపుకున్నాక బాగా కలుపుకున్నాక మనం అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా ఉప్పు అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక కడాయి పెట్టేసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అవి హీట్ అయ్యాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్ని ఇలా వేసుకోవాలి. ఇలా ఈ గుడ్డ అనేది వేగాక తిప్పేసుకోవాలి. 2 సైడ్స్ అనేది కాలాలి. ఇలా తిప్పేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఈ ఎగ్ అనేది మొత్తం వేగాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆ కడాయిలోనే 2.5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తిప్పుకోవాలి. ఇలా మొత్తం తిప్పుకునేటప్పుడే చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళొకసారి తిప్పుకోవాలి. తిప్పుకొని ఇలా అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని తిప్పుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. అలా పక్కకు ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత సాల్ట్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకున్న కాసేపటికి ఇలా అవుతుంది, మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించుకున్న గుడ్లను వేసుకోవాలి. వేసుకొని తిప్పుకొని అందులోనే 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం అనేది పచ్చివాసన రాకుండా మొత్తం వేగిపోయేదాకా తిప్పుకొని అందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళొకసారి తిప్పుకోవాలి. ఇలా మొత్తం తిప్పుకున్నాక ఇందులో ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా మనం రైస్ వేసుకొని మొత్తం అన్నంలో కలిసే విధంగా బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని అందులో కొత్తిమీర వేసుకొని మళ్ళొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంది చూడండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు, పిల్లగాళ్ళైనా పెద్దలైనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.